హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో మనం చర్చించుకోబోయేటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి వివరాల గురించి చూద్దాం. చూసే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సు వివరాలు కూడా ఒకసారి చూసి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ని చర్చించుకుందాం. మన అప్టెక్ జాబ్స్ వారు ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఒక కోర్సుని మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఆ కోర్సు విలువ కేవలం 499 రూపాయలు మాత్రమే. దీని వ్యాలిడిటీ తీసుకుంటే 6 నెలల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. మరి ఈ కోర్సులో మీకు అనుకోవచ్చు, వాస్తవానికి ఇది 1999 రూపాయలు ఉన్నటువంటి కోర్సుని మీకు కేవలం 499 రూపాయలకి ఇస్తున్నాం కదా, అందుట్లో మెటీరియల్ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు సందేహం రావచ్చు. అందుకనే నేను ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మన ఈ కోర్సులో మీరు ముందుగా చూడండి, దాదాపు 30 గంటలకు పైగా వీడియోలు, అంటే దాదాపు 30 వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఫ్రీగా చూడటానికి. ఆ 30 వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు పర్చేజ్ చేయండి. ఇక మన యాప్లో యొక్క ప్రత్యేకత మీకు తెలుసు కదా, ప్రతి టాపిక్కు సంబంధించి వీడియోలతో పాటుగా మెటీరియల్ని అందిస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందువలన మనకి మెటీరియల్ ఉంటుంది, వీడియోలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదంతా కూడా మన అప్టెక్ జాబ్స్ యొక్క ప్రత్యేకత. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో ఈ విధంగా టెస్ట్ నిర్వహించి ఆ టెస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు అందిస్తున్నటువంటి ఏకైక యాప్ మన అప్టెక్ జాబ్స్. మరి ఇక్కడ చూడండి, ఇందులో భాగంగా మ్యాథమెటిక్స్ అండ్ అర్థమెటిక్ పార్టు, అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పార్టు, ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లియర్గా మీకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా టాపిక్ వైజ్గా వీడియోస్ వైజ్గా టెస్టుల నుంచి ఎక్స్ప్లెనేషన్స్. రైట్, ఇక చూడండి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు చూడండి, అక్కడ మనకి సిలబస్లో సింపుల్గా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనే ఇచ్చారు. కానీ ఇక్కడ మీకు ఇన్డెప్త్గా కనుక చూస్తే జనరల్ అవేర్నెస్లో భాగంగా మీకు దాదాపుగా 7 నుంచి 8 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ పాలిటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అదేవిధంగా జనరల్ సైన్స్, ఆల్రెడీ సపరేట్గా జనరల్ సైన్స్ ఇచ్చారు కాబట్టి జనరల్ సైన్స్ అంటే అందులో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి మీకు వీడియోలు ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించిన టెస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవన్నీ కూడా కేవలం 499 రూపాయలకే. మీకు చూడండి, మీరు ముందు ఈ 30 గంటల వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైపోయింది. నచ్చితే అప్పుడు పర్చేజ్ చేసుకుందాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ టు సెటప్ ద కమిషన్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ ఇన్ ద కంట్రీ? ఫస్ట్ స్టేట్ టు ఎస్టాబ్లిష్ ఆర్ టు సెటప్ ద వన్ కమిషన్ ఆన్ ద సీనియర్ సిటిజన్స్, విచ్ ఈస్ దట్ స్టేట్? దేశంలో వయోవృద్ధుల కోసం కమిషన్ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది? దేశంలో వయోవృద్ధుల కోసం అంటే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక కమిషన్ను ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? ఏదండి? ఫస్ట్ వన్ కేరళ, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ త్రిపుర, ఫోర్త్ వన్ గుజరాత్. మరి ఈ 4 రాష్ట్రాల్లో దేశంలోకే మొట్టమొదటిగా వయోవృద్ధుల కోసం లేదా సీనియర్ సిటిజన్స్ కోసం ఒక కమిషన్ను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే మనకి కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం దేశంలో అత్యధికంగా అక్షరాస్యత ఉన్నటువంటి, అదేవిధంగా అత్యధిక శాతం వయోవృద్ధులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేరళ ఒకటి. మరి ఈ వయోవృద్ధుల కోసం, వారి సంరక్షణ కోసం, వారి యొక్క సంక్షేమం కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఇటీవల ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ కేరళ. సో కేరళ రాష్ట్రంలో దేశంలోకే మొట్టమొదటి వయోవృద్ధుల కోసం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, లేదా ఒక చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వివరాలు చూడండి. వయోవృద్ధుల కోసం కమిషన్ చట్టం తెచ్చినటువంటి తొలి రాష్ట్రం కేరళ. కేరళ ప్రభుత్వం వయోవృద్ధుల కోసం ఒక కమిషన్ నియామకానికి చట్టాన్ని రూపొందించింది. అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది కేరళ ప్రభుత్వం. ఇలాంటి చట్టం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా కేరళకు ఖ్యాతి దక్కిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పినరయి విజయన్, ఇక్కడ చూడండి, పినరయి విజయన్ గారు ఈ కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం,
పునరావాసాలకై ఈ కమిషన్ పనిచేస్తుందని ఆయన పేర్కొనటం జరిగింది. సో ఇటీవల కాలంలో దేశంలో ప్రధానంగా వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ వృద్ధులకు సంబంధించినటువంటి సంక్షేమానికి, అదేవిధంగా వారి యొక్క ఆరోగ్య సంరక్షణకు, అదేవిధంగా వారి యొక్క సంక్షేమానికి ఈ యొక్క చట్టాలు అవసరమని చెప్పి ముందుగా కేరళ రాష్ట్రం గ్రహించడం జరిగింది. అందుకనే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా ప్రకటించడం జరిగింది దేశంలో మొదటిసారిగా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఇన్ ద యుఎస్ హ్యాస్ బికమ్ ద థర్డ్ ఆఫ్టర్ జార్జియా అండ్ న్యూయార్క్ టు అఫీషియల్లీ రికగ్నైజ్ హోలీ యాజ్ ఏ కల్చరల్ సెలబ్రేషన్? చూడండి, హోలీ యాజ్ ఏ కల్చరల్ సెలబ్రేషన్. విచ్ స్టేట్ in America there are 50 states are there. United States of America contains the 50 states. Among them, first 2 states, first one is the Georgia and second one is the New York, already declared the Holi as a cultural celebrations. Now the third state came. What is that state? What is the state? The following options. చూడండి, ఇక్కడ అమెరికాలోని జార్జియా, న్యూయార్కుల తర్వాత హోలీ పండుగను అధికారికంగా సాంస్కృతిక వేడుకగా గుర్తించినటువంటి మూడో రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. అంటే అమెరికాలో ఉన్నటువంటి 50 సంయుక్త రాష్ట్రాలలో 2 ఆల్రెడీ హోలీని మనకి సాంస్కృతిక వేదికగా లేదా సాంస్కృతిక వేడుకగా ప్రకటించడం జరిగినవి. ఆ మొదటి 2 రాష్ట్రాలు తీసుకుంటే జార్జియా, న్యూయార్క్. మరి ఇప్పుడు మూడవ రాష్ట్రం వచ్చింది. వాట్ ఈస్ దట్ స్టేట్? ఏంటి ఆ రాష్ట్రము? ఫస్ట్ వన్ న్యూ జెర్సీ, సెకండ్ వన్ వాషింగ్టన్, థర్డ్ వన్ పెన్సిల్వేనియా, ఫోర్త్ వన్ టెక్సాస్. ఏదండి? ద థర్డ్ స్టేట్ ఈజ్ టెక్సాస్. సో టెక్సాస్ రాష్ట్రం ఇటీవల హోలీ పండుగను సాంస్కృతిక వేడుకగా ప్రకటించడం జరిగింది. సో కాబట్టి ఇది వార్తలోకి వచ్చింది. ఓకే, ఈ సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర సెనేటర్ అయినటువంటి సారా ఎకార్డ్, ఈ సారా ఎకార్డ్ అనేటువంటి ఆమె ఈ యొక్క హోలీ పండుగ అనేది సాంస్కృతిక వైవిధ్యంతో పాటు సమాజాన్ని బలోపేతం చేస్తుందని చెప్పి ఈ యొక్క టెక్సాస్ సెనేటర్ అయినటువంటి సారా ఎకార్డ్ పేర్కొనడం జరిగింది. అందువలనే అంటే సమాజాన్ని బలోపేతం చేస్తుంది కాబట్టి ఈ హోలీ పండుగను ఒక సాంస్కృతిక వేడుకగా జరుపుకుంటామని చెప్పి ఆ టెక్సాస్ రాష్ట్ర సెనేటర్ అయినటువంటి సారా ఎకార్డ్ పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు అమెరికాలో ఈ యొక్క జార్జియా, న్యూయార్క్లతో పాటు టెక్సాస్లో కూడా ఈ హోలీ పండుగను ఒక సాంస్కృతిక వేడుకగా జరుపుకోనున్నారు. చూడండి, హోలీని అధికారికంగా గుర్తించిన టెక్సాస్ దేనికి అధికారికంగా గుర్తించారో చూడండి. హోలీని ముఖ్యమైన సాంస్కృతిక వేడుకగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం గుర్తించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని రాష్ట్ర సెనెట్ తాజాగా ఆమోదించడం జరిగింది. మరి దీంతో జార్జియా, న్యూయార్క్ల తర్వాత హోలీని అధికారికంగా గుర్తించిన అమెరికాలోని 3వ రాష్ట్రంగా టెక్సాస్ నిలిచింది. హోలీ సందర్భంగా మార్చి 14న సెనేటర్ సారా ఎకార్డ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సారా ఎకార్డ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సాంస్కృతిక వైవిధ్యంతో పాటు సమాజాన్ని బలోపేతం చేయడంలో హోలీ పాత్ర ఈ సందర్భంగా సెనెట్ నొక్కి ఒక్కానించడం జరిగింది. అంటే హోలీ పండుగ వలన సమాజం బలోపేతం అవుతుంది, అదేవిధంగా సాంస్కృతిక వేడుక, ఇది ఒక సాంస్కృతిక వేడుకగా ఉండటం వలన సమాజం అనేది బలోపేతం అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఈ సెనెట్ అభిప్రాయపడటం జరిగింది. అందువలనే టెక్సాస్ హోలీని సాంస్కృతిక వేడుకగా జరుపుకున్నట్లు ప్రకటించింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ విచ్ డే ఈజ్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? అంతర్జాతీయ అటవీ దినోత్సవం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతర్జాతీయ అటవీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు చూద్దాం. మార్చి 16th, మార్చి 3rd, మార్చి 8th అండ్ మార్చి 21st. ఇక్కడ ఇచ్చినటువంటి డేట్లకి ఒక్కొక్క రోజుకి ఒక ప్రాధాన్యత ఉంది. ఏంటంటే అది ముందుగా తీసుకుంటే మార్చి 16th, ఇది నేషనల్ వ్యాక్సినేషన్ డే, జాతీయ టీకా దినోత్సవం అంటాం కదా. నేషనల్ వ్యాక్సినేషన్ డే వి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ మార్చి 16th. ఇక మార్చి 3rd, మరి మార్చి 3వ తారీఖు యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మనం ప్రతి సంవత్సరం మార్చి 3వ తారీఖున జరుపుకుంటూ ఉంటాం, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ఇక మార్చి 8th, మరి మార్చి 8 యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? మార్చి 8 ఇంపార్టెన్స్ తీసుకుంటే కనుక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
ఇక మిగిలింది మనకి మార్చ్ 21 ఏంటండి, ఇక్కడ అంతర్జాతీయ అటవీ దినోత్సవం. సో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం మార్చి 21న జరుపుకుంటాం. కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ మార్చ్ 21. అంతర్జాతీయ అటవీ దినోత్సవం. అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏటా మార్చి 21 నిర్వహిస్తారు. దట్టమైన వృక్షాలు పొదలతో కూడినటువంటి విశాల భూభాగాలనే అడవులుగా పేర్కొంటారు. ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఇవి ముఖ్య భూమికను పోషిస్తున్నాయి. ఇవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి. అడవులు అనేవి అనేక జీవజాతులకు ఆవాసాలుగా ఉంటాయి. అంతేకాదు జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవులు ముఖ్య పాత్రను పోషిస్తాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అడవుల వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడం, వాటి నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అసలుకి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇలాంటికి సంబంధించినటువంటి వార్తలు చదువుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం, ఒక డేని మనం ప్రకటించాము అంటే ఆ డేకు ఉన్నటువంటి ప్రత్యేకతను ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఒక రోజును నిర్ణయించుకొని ఆ రోజున ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం అని చెప్పి, అదేవిధంగా ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే అడవుల వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు తెలియజేయటమే కాకుండా వాటి నిర్వహణ, పరిరక్షణ, అభివృద్ధిని ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టాలి. ఏ విధమైన చర్యలు చేపట్టాలో ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. మరి ఈ అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకోవడానికి నేపథ్యం ఏంటో చూద్దాం. చారిత్రక నేపథ్యం. భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనేటువంటి లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అంటారు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, మార్చి 21న వరల్డ్ ఫారెస్ట్ డేగా నిర్వహించాలని భావించింది. సో ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఈ యొక్క మార్చి 21న వరల్డ్ ఫారెస్ట్ డేగా నిర్వహించాలని భావించింది. 1971లో జరిగిన FAO 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలు కూడా ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత 2012 నవంబర్ 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21న అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించింది. అంటే 2012 నవంబర్ 28న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకోవాలని అధికారికంగా తీర్మానించడం జరిగింది. ఇక ఈ 2025 అంతర్జాతీయ అటవీ దినోత్సవం అంటే 2025 మార్చి 21న జరుపుకునేటటువంటి ఈ యొక్క అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క థీమ్, నినాదం ఏంటయ్యా అంటే అడవులు, ఆహారం, ఫారెస్ట్ అండ్ ఫుడ్. ఎందుకంటే మనకి కావలసినటువంటి ఆహారంలో అధిక భాగం అడవుల నుంచి లభిస్తుంది కాబట్టి అందుకని ఫారెస్ట్ అండ్ ఫుడ్ అంటే ఫారెస్ట్ నుంచి, అడవుల నుంచి ఏ రకమైనటువంటి ఆహార ఉత్పత్తులు వస్తున్నాయి అనేవి అవగాహన కలిగించడం అనేది ఈ 2025 మార్చి 21న జరుపుకునే అంతర్జాతీయ అటవీ దినోత్సవం యొక్క ప్రధాన థీమ్గా ఉంది లేదా నినాదంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద బెస్ట్ ఎన్వైర్న్మెంట్ అకార్డింగ్ టు ద ఎన్వైర్న్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024? ఎన్వైర్న్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశం ఏది? అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశం ఏ దేశంలో అయితే వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం లేదా వాతావరణ కాలుష్యం ఇవన్నీ కూడా తక్కువగా ఉండి పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుందో, అంటే అత్యుత్తమ పర్యావరణం కలిగి ఉంటుందో దానికి సంబంధించి ఎన్వైర్న్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ఒక నివేదిక ప్రకటించడం జరిగింది. అంటే 11 అంశాలలో ఆయా దేశాల్లో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించి కొన్ని పాయింట్లు ఇవ్వటం జరిగింది. ఆ పాయింట్ల ఆధారంగా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం కొన్ని దేశాలను మొదటి స్థానంలో ఉంచడం జరిగింది. అయితే అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఏంటండి? ఎస్టోనియా, లక్సెంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్. చూడండి, ఆశ్చర్యకరంగా ఈ దేశాలన్నీ కూడా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలు. మరి ఈ దేశాల్లో ఒకటి ఖచ్చితంగా ఈ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశంగా అవతరించింది. మరి అదేంటయ్యా అంటే ముందుగా తీసుకుంటే ఎస్టోనియా. ఇది 75.7 మార్కులతోటి, అంటే 100కి అవుట్ ఆఫ్ 100కి 75.7 మార్కులతోటి మొదటి స్థానంలో నిలిచింది. అంటే మొత్తం 11 అంశాలకు సంబంధించి కొన్ని విషయాలను క్రోడీకరించి ఈ విధమైనటువంటి ర్యాంక్ని ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క ఐరోపా ఖండానికి చెందినటువంటి ఎస్టోనియా 75.7
పాయింట్లతోటి 75.7 పాయింట్లతోటి మొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఆ తర్వాత రెండవ స్థానంలో లక్సెంబర్గ్ ఉంది. ఇక్కడ ఎంత ఉందండి, ఎన్ని పాయింట్లు ఉన్నాయి లక్సెంబర్గ్కి? లక్సెంబర్గ్ తీసుకుంటే 75.1 పాయింట్ ఉంది. అదేవిధంగా జర్మనీ, మరొక ఐరోపా దేశం జర్మనీకి తీసుకుంటే ఇక్కడ 74.5 పాయింట్లు ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో తీసుకుంటే ఫిన్లాండ్కి 73.8 పాయింట్లు ఉన్నాయి. సో ఈ విధంగా మనకి ఎన్విరాన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ప్రకారం అత్యుత్తమ పర్యావరణం కలిగినటువంటి దేశంగా 75.7 పాయింట్లతోటి ఎస్తోనియా మొదటి స్థానంలో ఉంటే 75.1 పాయింట్లతోటి లక్సెంబర్గ్ రెండో స్థానంలోను, 74.5 పాయింట్లతో జర్మనీ మూడో స్థానంలోను, అదేవిధంగా 73.8 పాయింట్లతోటి ఫిన్లాండ్ నాలుగో స్థానంలో నిలవడం జరిగింది. అన్నీ కూడా ఈ ఐరోపా దేశాలు అవటం ఒక ప్రధానమైనటువంటి అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. అత్యుత్తమ పర్యావరణం కలిగిన దేశాలు. మన చుట్టూ ఉన్న ఆవరణ వ్యవస్థే పర్యావరణం. జీవ నిర్జీవ కారకాలన్నీ ఇందులో భాగమే. ప్రకృతి విపత్తులు, కాలుష్యం, అధిక జనాభా, భూతాపం లాంటి కారణాల వల్ల నిరంతరం ఇది మారుతూనే ఉంటుంది. దీనివల్ల అనేక సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అసలు పర్యావరణం ఏమన్నానంటే, పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థనే పర్యావరణం అన్నాం. ఈ ఆవరణ వ్యవస్థ అనేది జీవ నిర్జీవ, బయోటిక్ అబయోటిక్ అంటాం కదా, జీవ నిర్జీవ కారకాలన్నీ ఈ యొక్క పర్యావరణంలో అంతర్భాగంగానే ఉంటాయి. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు, న్యాచురల్ కెలామిటీస్ అంటాం, లేదా న్యాచురల్ డిజాస్టర్స్ అంటాం, కాలుష్యం, అధిక జనాభా, భూతాపం లాంటి కారణాల వల్ల నిరంతరం ఇవి మార్పు చెందుతూ ఉంటాయి. సో ఈ విధంగా పర్యావరణం అనేది అధిక జనాభా వలన, లేదా కాలుష్యం వలన, ప్రకృతి విపత్తుల వలన, లేదా భూతాపం వలన, భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్, వీటి వలన భూమి వేడెక్కటం, తద్వారా ఇలాంటి లక్షణాల వలన పర్యావరణం అనేది మారుతూ ఉంటుంది, లేదా మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఇక అమెరికాలోని యేల్, కొలంబియా యూనివర్సిటీలు 2024 ఏడాదికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024 ఈపీఐ, ఎన్వైరన్మెంట్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈపీఐ అంటారు, 2024 సంయుక్తంగా తయారు చేయడం జరిగింది. దేశాల పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థ స్థితి ఆధారంగా దీన్ని రూపొందించారు. అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి పర్యావరణ ఆరోగ్యం, పర్యావరణం ఎలా ఉంది, అదేవిధంగా పర్యావరణ వ్యవస్థ యొక్క స్థితి ఏ విధంగా ఉంది, వీటిని ఆధారంగా చేసుకుని ఈ రెండు యూనివర్సిటీలు, అమెరికాకు చెందినటువంటి యేల్ మరియు కొలంబియా యూనివర్సిటీలు ఈ నివేదికను రూపొందించడం జరిగింది. మరి ఈ నివేదికను రూపొందించడానికి ఈ యూనివర్సిటీలు 180 దేశాలను ఈ జాబితాలో తీసుకోవడం జరిగింది. ఇందులో 75.7 మార్కులతోటి లేదా స్కోర్ తోటి ఈ యొక్క ఎస్టోనియా మొదటి స్థానంలో నిలవగా, మన భారతదేశం 27.1 మార్కులతోటి ఈ 180 దేశాల జాబితాలో 176వ దేశంగా నిలిచింది. అంటే మనకంటే 4 దేశాల్లోనే పర్యావరణం కొంత హానికరంగా ఉంది. అంటే మనం ఎంత దూరంలో ఉన్నామో చూడండి. ఇక వాతావరణ మార్పు తగ్గి, అటవీ నిర్మూలన, వ్యర్థాల నిర్వహణ, జీవ వైవిధ్య రక్షణ సహా 11 అంశాలు చెప్పుకున్నాం కదా, 11 అంశాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను తయారు చేయడం జరిగింది. ఆ 11 అంశాల్లో అవి పాటిస్తున్నటువంటి విలువలను ఆధారంగా చేసుకుని పాయింట్లు కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఎస్టోనియాకు 75.7 మార్కులతోటి మొదటి స్థానంలో నిలిచింది. మన భారతదేశం 27.1 మార్కులతోటి 176వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక 58 సూచికల ఆధారంగా ఈ ఈపీఐ 2024ను రూపొందించడం జరిగింది. దీని ప్రకారం టాప్ 10 దేశాలుగా తీసుకుంటే ఎస్టోనియా మొదటి ర్యాంకులో 75.7 మార్కులతో ఉంటే, లక్సెంబర్గ్ రెండవ స్థానంలో 75.1 మార్కుతోటి, జర్మనీ మూడో స్థానంలో 74.5 మార్కులతోటి, ఫిన్లాండ్ నాలుగో స్థానంలో 73.8 మార్కులతోటి, బ్రిటన్ ఐదవ స్థానంలో 72.6 మార్కులతోటి నిలిచింది. మరి మిగిలినటువంటి 5 దేశాలు తీసుకుంటే 6వ స్థానంలో స్వీడన్, 7వ స్థానంలో నార్వే, 8వ స్థానంలో ఆస్ట్రియా, 9వ స్థానంలో స్విట్జర్లాండ్, 10వ స్థానంలో డెన్మార్క్. వాస్తవానికి ఈ మొత్తం 10 దేశాలు కూడా ఐరోపా ఖండానికి చెందినటువంటి దేశాలే. ఆసియా ఖండంలో కానీ, ఉత్తర అమెరికాలో కానీ, దక్షిణ అమెరికాలో కానీ, ఇక ఆస్ట్రేలియా, ఏ ఖండంలో కూడా ఏ దేశాలు ఇందులో లేవు. మొత్తం మొదటి 10 దేశాలు, మొదటి 10 స్థానంలో ఉన్న దేశాలన్నీ కూడా ఐరోపా ఖండానికి చెందిన దేశాలు కావటం గమనార్హం. థ్యాంక్ యూ.